హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ పెసర్లతో బ్రేక్ఫాస్ట్. ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా సింపుల్గా రెడీ చేసుకుంటామండి. చాలా రుచిగా ఉంటుంది. మార్నింగ్ లేవగానే హడావుడి లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ఇలా చేసి పెట్టండి. మీ పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తూ ఎమీగా టేస్టీగా తినేస్తారు. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు వరకు పెసలను వేసుకోవాలి. ఇందులోని 2 టీ స్పూన్ వరకు రైస్ వేసుకోవాలి. రెగ్యులర్గా మనం అన్నం వండుకునే రైసేనండి. రైస్ వేసిన తర్వాత కొన్ని వాటర్ని పోసి ఈ పెసలు రైస్ని బాగా కడగాలి. ఇలా 2 సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులో ఫ్రెష్ వాటర్ని పోసి ఈ పెసల్ని ఒక ఓవర్ నైట్ మొత్తం నానబెడితే సరిపోతుందండి. నెక్స్ట్ డే ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. నేను నైట్ నానబెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూడండి, ఇక్కడ పెసలు చక్కగా నానిపోయాయి. రైసు అలాగే పెసలు అనేది బాగా నానేయండి. ఇలా నానబెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని వాటర్ లేకుండా ఈ పెసలని మిక్సీలోకి వేసుకోవాలి. వాటర్ని మొత్తం వంపి ఈ పెసలని మిక్సీలోకి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేయండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి 2 తీసుకున్నాను. అలాగే 1/2 ఇంచు అల్లం ముక్కని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం రాళ్ళుప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా వేసుకోవాలి. కొన్ని వాటర్ని పోయాలి. మిక్సీపై మూత పెట్టుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. దోశకి ఏ విధంగా మిక్సీ పడతామో ఆ విధంగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి. పెసరట్టుకి వేసుకుంటాం కదా, ఆ విధంగా వచ్చేలాగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. వాటర్ని సరి చూసుకుంటూ కొన్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఒకేసారి వేసుకోకూడదు. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ పిండిని అంతా కూడా స్పూన్తో బాగా కలపాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసిన తర్వాత మరలా ఈ పిండిని అంతా కూడా బాగా కలపాలి. ఒకవేళ మీరు కలిపేటప్పుడు పిండి కొంచెం తిక్కుగా అనిపించినట్లయితే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఒక 2-3 చుక్కల ఆయిల్ వేసి ఆయిల్ని అంతా కూడా బ్రష్తో ఆ ప్యాన్కి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక గరిటె పిండిని ప్యాన్ పైన వేసి మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఈ దోశ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పెసరట్లాగా పల్చగానే వేసుకోవచ్చండి. అలా కాకుండా నేను ఇక్కడ చిట్టి పెసరట్లని తయారు చేస్తున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే పైన పిండి మొత్తం ఆరిపోయింది. ఇలా పచ్చిదనం అంతా పోయిన తర్వాత దానిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర ముక్కలు వేసుకోవాలి. అలాగే దానిపై కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 2 చుక్కల ఆయిల్ వేసుకొని స్పూన్తో ఈ ఉల్లిపాయ, కొత్తిమీరని గట్టిగా ప్రెస్ చేసి ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అడుగున తొందరగా మాడిపోతాయి కాబట్టి ఎక్కువసేపు కాకుండా మామూలుగా ఫ్రై చేసుకోండి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఇంకొకటి వేసి చూపిస్తానండి. అదే ప్యాన్ పైన ఒక 2-3 చుక్కల ఆయిల్ వేసుకొని బ్రష్తో అప్లై చేసుకోవాలి. తర్వాత పిండిని ఒకసారి బాగా కలిపి ఒక గరిటె పిండిని ఇలా ప్యాన్ పై వేసి ఇలా గరిటెతో మామూలుగా అనుకోవాలి. మరీ పల్చగా కాకుండా ఇలా మామూలుగా రెడీ చేసుకోండి. తర్వాత పచ్చిదనం ఉన్నప్పుడే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్పూన్తో ఇలా లోపలికి ప్రెస్ చేసి దానిపై మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. పైన పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే దానిపై కొంచెం ఆయిల్ వేసుకోండి.
రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకునే ఈ చిట్టి పెసరట్ని ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఇందులోకి సూపర్ కాంబినేషన్గా ఉండే చట్నీ రెడీ చేసుకుందామండి. స్టవ్ పైన ఒక చిన్న బండి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. ఈ చట్నీ చాలా కారంగా పుల్లగా బాగుంటుందండి. ఎప్పుడు మనం ఉల్లిపాయ టమాటో చట్నీ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ఇందులోకి ఇలా రెడీ చేసుకోండి. ఈ కాంబినేషన్ అయితే అద్రిపోతుంది. పచ్చిమిర్చి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వాటిని కూడా దూరగా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ చూడండి, పచ్చిమిర్చి ఆయిల్లో వేయించుకున్నాం కదా, ఇవి చల్లారిపోయాయి. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ చట్నీ రెడీ చేసుకోవడం కోసం ముందే ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టి పెట్టాలి. ఇలా నానబెట్టిన చింతపండుని ఈ మిక్సీలోకి వేసి ఇందులోనే కొంచెం రాళ్ళుప్పు వేసుకోండి. రుచికి సరిపడినంత వేసుకోవాలి. రాళ్ళుప్పు వేసాక మిక్సీపై మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. మీకు ఒకవేళ డ్రైగా అనిపించినట్లయితే చింతపండు నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని కొన్ని పోసుకుంటూ చట్నీని అంతా కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇందులోకి ఇక పోపు అవసరం ఉండదండి, చాలా రుచిగా ఉంటుంది. ఒక సైడు చిట్టి పెసరట్లు, అలాగే ఇంకో సైడు ఎంతో టేస్టీగా కారంగా పుల్లగా ఉండే చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నోటికి కమ్మని రుచిగా అనిపించే పెసర్లతో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ కదా రెడీ చేసుకోవడం. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.